సేపట్లో తన నివాసానికి చేరుకోనున్నారు. అయితే అనేక ప్రాంతాల్లో కూడా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రజెంట్ మనం ఆ రోజు అంబటి రాంబాబుకి సంబంధించి కార్యాలయంలో ఏదైతే దాడి జరిగిందో ఆ కార్యాలయంలోనే ఉన్నాం. ప్రజెంట్ ఇదంతా కూడా కొత్తగా నూతనంగా కూడా అలంకరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ రోజు ఈ కిటికీ ద్వారానే వాళ్ళు పగలగొట్టడం కానీ అక్కడి నుంచి పెట్రోల్ బాంబులు అంటే పెట్రోల్తో చుట్టినటువంటి బాంబులు కూడా వేయడం జరిగింది. దీన్ని తగలబెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుళ్ళు ఇవన్నీ కూడా మొత్తం పగలగొట్టారు. అయితే ఆ రోజు అసలు ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎలాంటి ఫీల్ అయ్యారు, ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉందో మాట్లాడదు. ఆ రోజు మీరందరూ ఉన్నారు, మీరు కూడా దాడుల్లో గురైనటువంటి పరిస్థితి. ఆ రోజుకి ఈ రోజుకి కొంత మార్పు అయితే న్యాయపరంగా మారినా ఎలా చూస్తున్నారు మీరంతా కూడా? ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి మార్పు అనేది ఎక్కడ లేదు. పోలీసుల ప్రవర్తన అయితే అలాగే ఉంది. అంబటి రాంబాబు గారు వస్తూ ఉంటే ప్రతి అడుగడుగున ఆయన ఆపుతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాంబాబు గారు ర్యాలీ ఆయన ఎట్లా చేస్తున్నారు, చాలా నిదానంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్త చేసుకుంటూ వస్తే పోలీసు వాళ్ళు ప్రతి అడుగడుగున ఆపేసి ఇబ్బంది చేస్తూ ఉన్నారు. నేను సొంతంగా అడుగుతూ ఉన్నా, పోలీసులను ఇబ్బంది పెడతా ఉన్నారు కదా. ఆ రోజు జనవరి 31వ తారీఖున దాదాపుగా 2000 మంది వచ్చారు, అడావుడి చేశారు, రాంబాబు గారిని కొడటానికి ప్రయత్నం చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. మీరు గమనించవచ్చు. ఇదంతా ఇప్పుడు ఇలా ఉంది కానీ పగల కొట్టేశారు మొత్తం. ఇదే కిటికీల మీద పెట్రోల్ పోశారు, బీరు బాటిల్లో పెట్రోల్ పోసి ముట్టిచ్చేసి మీద వేశారు. దాదాపుగా 60-70 మంది మేము లోపల ఉన్నాం. ఆ రోజు పోలీసులు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేయాల, వాళ్ళకే కర్రలు ఇచ్చి వాళ్ళకే రాడ్లు ఇచ్చి మనం కొడతానికి మీద పంపిస్తూ ఉన్నారు. ఈరోజు రాంబాబు గారిని అరెస్ట్ చేసి జైలు పంపించారు, జైలు నుంచి బయటకు వస్తూ ఉన్నారు, శాంతియుత ర్యాలీలో వస్తూ ఉన్నారు. అయినా సరే ఆయన్ని అడుగడుగున ఇబ్బంది పెడుతూ ఇంకా మా మీద కక్ష ధోరణి, ఈ టీడీపీ వాళ్ళకి ఇంకా కక్ష తీరలేదు. రాంబాబు గారిని ఎట్లయినా ఆపాలి. రాంబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతిదీ హైలైట్ చేస్తూ ఉన్నారు. టీడీపీ కుట్రల్ని, కూటమి కుట్రలను బయట పెడతా ఉన్నారు. రాంబాబు గారు నోరు మోపిస్తేనే రాష్ట్రం మొత్తం మోపి ప్రయత్నం చేశారు. అయినా రాంబాబు గారు ఎక్కడ తగ్గలా మరింత ఉత్సాహంతో ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు రాంబాబు గారు జైలుకి వెళ్ళినా సరే ఆయన ఎక్కడ భయపడలా. ఒకటే చెప్పారు, నేను భయపడను, ఐ డోంట్ కేర్ అంటూ ఉన్నారు. ఎందుకంటే రాంబాబు గారు నీతి నిజాయితీగా ఉన్నారు. ఆయన మీదే దాడి చేసి ఆయన్నే జైల్లో పెడుతున్నది నిజంగా ప్రజలు గమనించాలి. మీరు ఎక్కడైనా ఎవరైతే దాడి చేసా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఇక్కడ లేటెస్ట్ ఇష్యూ ఏంటి తెలుసా, కూటమి ప్రభుత్వంలో వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే కొడతారు, ఎవరైతే కొట్టించుకున్నారో వాళ్ళు జైలుకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు అంటే ఆ రోజు చూశారు మీరు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయినటువంటి పరిస్థితి, లోపల బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ధైర్యంగా ఉన్నారనే విధంగా మీరు చెప్తున్నారు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి అంబటి రాంబాబు గారు ధైర్యం కోల్పోలేదని మీరు చెప్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇదంతా జరిగిన సంఘటన అంతా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ధైర్యం ఎక్కువ. ఎందుకంటే మా పార్టీ పుట్టిందే ధైర్యంతో. సెంట్రల్ ఢిల్లీని ఢీ కొట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాం. ఎవరికి భయపడలేదు. కానీ 60 మంది ఉన్నాం మేము, వాళ్ళు 2000 మంది ఉన్నారు. ఆ రోజు మా పరిస్థితి ఏంటంటే మేము లోపల కూర్చుని మమ్మల్ని కొట్టారు, ఇవన్నీ పగలు కొట్టారు. చివరి గదిలో మేము ఉన్నాం. ఒక 10 గంటల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పెట్రోల్ బాంబులు వేస్తూ ఉన్నారు. ఆ రోజు నిజంగా కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే కుటుంబం పిల్లలు గుర్తొస్తారు కదా, మాకుంటూ పిల్లలు ఉన్నారు, రేపొద్దున పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఆగట్లా పెట్రోల్ బాంబులు వేసి ఇవన్నీ పెద్ద పెద్ద మలాటులు, తర్వాత సుత్తులు, పెద్ద పెద్ద సుత్తులు తీసుకుని వచ్చేసి బద్దలు కొడతా ఉన్నారు. ఆ టైంలో కొంచెం బాధ, భయం అనిపించలేదు కానీ బాధ అనిపించింది. ఏం జరుగుతుందో. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం బలంగా నిలబడాలనుకున్నాం. రాంబాబు గారిని వచ్చేసి ఒక సీఏ అంటాడు, మీరు గోడదుకు పారిపోండి అంటాడు. రాంబాబు గారు ఒకటే చెప్పారు, చావనైనా చస్తా, ఇక్కడే చావనైనా చస్తా కానీ గోడ దూకి పారిపోయే పరిస్థితి లేదు, ఖచ్చితంగా నిలబెడతాను, ఎవరు వచ్చి చంపినా సరే చస్తాను కానీ నేను బయటికి పారిపోనని చెప్పేసి రాంబాబు నిలబడ్డారు. నిజంగా రాంబాబు గారు సెల్యూట్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. కార్యకర్తలు అయితే ఆ రోజు మొత్తం లీడర్లు కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళంతా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఆ రోజు జరిగినటువంటి సంఘటన తలుచుకుంటే బాధగా ఉన్నప్పటికీ న్యాయ పోరాటంలో గెలిచామన్న విధంగా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కార్యాలయం కూడా మనం పరిశీలించవచ్చు. ఆ రోజు ఇవన్నీ కూడా మొత్తం ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా అంటే నూతనమైనటువంటి కార్యాలయంలోకి అంబటి రాంబాబు మరికొద్ది సేపట్లో రానున్నట్లు తెలిసింది. ఇదే రూమ్లో ఆ రోజు
5 గంటల సేపు ఇక్కడే ఉండి కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులతో అంబటి రాంబాబు ఉన్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఇక్కడే ఆయన మళ్ళీ మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడి నుంచే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయితే ఆ దాడి జరిగిన తర్వాత ఆయన జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడే మీడియాతో మాట్లాడేటటువంటి పరిస్థితి మరికొద్ది సేపట్లో జరగనుందనే విధంగా చెప్పొచ్చు. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.